రైట్ ఇక తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు, సూచనలు కూడా చేస్తున్న పరిస్థితులు. ఇటు వెదర్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నుమాన్ హైదరాబాద్ లో సిద్ధంగా ఉన్నారు. ఇటు మహబూబ్ నగర్ నుంచి బస్వరాజు కూడా సిద్ధంగా ఉన్నారు, వైజాగ్ నుంచి నాయుడు కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నుమాన్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నుమాన్, నిన్న రాత్రి కుండపోత వర్షంతో పూర్తిగా హైదరాబాద్ ఒక జలమయమైందని చెప్పుకోవచ్చు. చాలా ట్రాఫిక్ జామ్ అయింది. ఏంటి పరిస్థితి ఈ రోజు ఉదయం ఎలా ఉంది? సో పూర్తి డీటెయిల్స్ ఏంటి, అధికారులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పవన్, ఇక రాగల 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్, మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని ప్రకటించినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ఇటు సిటీలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. అత్యధికంగా 8.8 సెంటీమీటర్ల వర్షపాతం ఇటు బండ్లగూడలో నమోదైంది. ఇక 8.2 సెంటీమీటర్ల వర్షపాతం ఇక మలక్పేట్ కానివ్వండి, చంపాపేట కానివ్వండి, ఎల్బీ నగర్, అదేవిధంగా ఇటు సైదాబాద్, చాంద్రాయన్గుట్ట లాంటి ప్రాంతాల్లో కూడా అంటే ఓవరాల్ గా చూసుకుంటే దాదాపు 8 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైనటువంటి పరిస్థితి. సో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాగల 2-3 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు రంగారెడ్డి కానివ్వండి, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచనలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా జీహెచ్ఎంసీ యంత్రాంగం అలర్ట్ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో ముఖ్యంగా ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్ దాదాపు 141 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఎక్కడికక్కడ కూడా వర్షం నీరు నిలవకుండా పూర్తిగా క్లియర్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా జోనల్ కమిషనర్లను, డిప్యూటీ కమిషనర్లు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో అది వాయుగుండంగా కూడా మారేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో రాగల 3-4 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మాత్రం చూసుకుంటే ఇటు హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా మాత్రము అంటే మే నెలలో గడిచిన 5-6 నెలల్లో చూసుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే దాదాపు 8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇక సిటీలో సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా ఆకాశం చూసుకున్నా కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనం చూడొచ్చు సిటీ అంతా కూడా దట్టమైనటువంటి మబ్బులు కమ్మేసినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక మధ్యాహ్నం తర్వాత నుంచి మాత్రమే ఇక ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఇటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా ఈరోజు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కురిసేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సిటీలో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి మే నెల అనగానే తీవ్రమైనటువంటి ఎండ, వేడిమి, ఉక్కపోతతో అల్లాడిపోవాల్సి ఉంటుంది. బట్ గడిచిన కొద్ది రోజుల నుంచి సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం ఇటు కేవలం హైదరాబాద్ అనే మాత్రం కాదు, తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా పరిస్థితి విభిన్నంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారిగా తీవ్రమైనటువంటి ఎండ, వేడిమి ఉంటే ఇక మధ్యాహ్నం తర్వాత నుంచి మాత్రము తీవ్రమైనటువంటి అంటే ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం గడిచిన వారం రోజుల నుంచి చూసుకున్నా కూడా పూర్తిగా కనిష్టంగా చూసుకుంటే ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు, గరిష్టంగా చూసుకుంటే మాత్రము 34 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతున్నటువంటి పరిస్థితి. గడిచిన 48 గంటలుగా చూసుకున్నా కూడా ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పూర్తిగా దట్టమైనటువంటి ఏదైతే మేఘాలు కమ్మేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఈ రోజు అంటే నిన్న రాత్రి చూసుకుంటే మాత్రం ఇటు సిటీలో అనేక ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. ఇటు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. దాదాపు ఇటు ఓల్డ్ సిటీ కానివ్వండి, న్యూ సిటీ కానివ్వండి, సిటీలో ఎటు చూసుకున్నా కూడా పూర్తిగా ఇటు లోతట్టు ప్రాంతాల్లోతో పాటుగా రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. చంపాపేట లాంటి ప్రాంతాల్లో వాహనాలు కూడా కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం అంటే రాగల 4 రోజుల పాటు కూడా భారీగా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ.